థ్యాంక్ యూ గగన్, ట్రీట్మెంట్ కోసం అమౌంట్ పే చేసినందుకు. ఇట్స్ ఓకే. నీ కోసం కాకపోయినా నీ ప్రేమ కోసం, సాగర్ కోసం ఒప్పుకోవచ్చు కదా. రాజీ, 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 ఏంటమ్మా అంత డీప్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నాకు తెలుసులే, ఆ సినిమా వాళ్ళ గురించే కదా. ముందు నువ్వు కాఫీ తాగు. ఏంటో అమ్మా, ఏమీ అర్థం కావట్లేదు. మైండ్ అంతా అప్సెట్ గా ఉంది. నువ్వు చెప్పమ్మా, ఏం చేయమంటావో. నన్నేం చెప్పమంటావమ్మా? ఈ కుటుంబ బాధ్యత అంతా నువ్వే మోస్తూ ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నావు. నువ్వే డిసైడ్ చేయాలి. అదే డిసైడ్ చేయలేకపోతున్నానమ్మా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ సినిమా, యాక్టింగ్ ఇవన్నీ సెట్ కావు. కానీ మనం కుదుట పడాలంటే డబ్బు కావాలి. ఎలా? రాజీ, నీకెలాగో యాక్టింగ్ అంటే ఇష్టం కదా. సినిమాల్లో చేస్తే మన గురించి అందరూ తప్పుగా అనుకుంటారేమో. కష్టాల్లో ఆదుకోలేని వాళ్ళు ఎన్ననుకుంటే మనకేంటి? రాజీ, నేనొక మాట చెప్తాను విను. మంచి చెడు అనేది మనలో ఉంది. ఒక వృత్తిని తప్పు పట్టడం కరెక్ట్ కాదమ్మా. సాగర్ మన కోసం ఎంతో త్యాగం చేశాడు. ఇప్పుడు సాగర్ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఏది చేసినా సాగర్ కోసమే కదమ్మా. నేను యాక్ట్ చేస్తాను. హలో గగన్ సార్, గగన్ సార్, గగన్ సార్, మా అక్క యాక్టింగ్ చేయడం కప్పుకోండి సార్. త్వరగా రండి సార్. థ్యాంక్ యూ రాజీ. పాప ఇప్పుడే చెప్పింది యాక్టింగ్ చేస్తానన్నా ఉంటగా. హరి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హే గగన్, ఏంటి మన స్టోరీ రైటింగ్ ఎంతవరకు వచ్చింది? నేను మీకు అది చెప్దామని కాల్ చేశాను మేడం. ఇక్కడ మంచి స్టోరీ దొరికింది, అలాగే హీరోయిన్ కూడా. నైస్. మరేంటి షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ వీక్ లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్ లో షూట్ స్టార్ట్ చేద్దాం చూస్తున్నాను మేడం. అవునా? అవును మేడం. సరే, నేను మన మేనేజర్ తో మాట్లాడి మీకు కాల్ చేయిస్తాను. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే మేడం. రాంబాబు మేడం, గగన్ 2 వారాల్లో షూట్ స్టార్ట్ చేస్తానంటున్నాడు. మీరు ఫాలో అప్ చేస్తుండండి. అలాగే మేడం. ఎంతసేపు రా? ఓకే సార్, కనుక్కుంటా. సార్ 10 నిమిషాలు అయిపోతుంది సార్. వినోద్, వచ్చే 10 minutes పడుతుంది. ఇవన్నీ చూసుకుంటా ఉండు. ఓకే సార్. నవీన్, నువ్వు రెడీయా? ఓకే, రెడీ సార్. యా, లుకింగ్ వెరీ నైస్. డైరెక్టర్ గారు స్పెషల్ మేకప్ ఏమన్నారు? ప్రొడక్షన్, డైరెక్టర్ గారి చేతులు కప్పు తీసుకోండి. రాజీ, టెన్షన్ పడకుండా కూల్గా చెయ్యి. ఆల్ ది బెస్ట్. కెమెరా యాక్షన్. గగన్ పరిచయం నన్ను ఎంతగా మార్చిందంటే నా సమస్యల్నే కాదు, సాగర్నే మర్చిపోయేంతలా.
ఇప్పటికే 2 గేమ్స్ పోయాయి, ఇది కూడా పోతే ఇదంతా ఫైన్ సార్. అమ్మాయి అలా లేచి వెళ్ళిపోవడం ఏంటి, అసలు రెస్పెక్ట్ లేకుండా. యాక్చువల్లీ తనకి వేరే ప్రాబ్లం ఉంది వినోద్, అందుకే అలా వెళ్ళిపోయింది. ఇప్పుడంటే ఓకే సార్, ట్రయల్ షూట్ కాబట్టి సరిపోయింది. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ప్రాబ్లం కదా. అవును సార్, మనకిచ్చిన బడ్జెట్ చాలా తక్కువ. రేయ్ నువ్వు మధ్యలో మాట్లాడుకో. యాక్చువల్లీ హీఈస్ రైట్ సార్. అసలే అవుట్డోర్ షూట్, ఒక్కరోజు లేట్ అయినా చాలా మనీ వేస్ట్ అవుతుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. యూ గైస్ క్యారీ ఆన్, నేను ఇప్పుడే వస్తా. ఏ గైస్, ఇప్పుడు మీ బెట్ ఎంతో చెప్పండి. 10, 20, 30. ఈ ప్రాబ్లం ఏంటి రాజీ? అలా లొకేషన్ నుంచి వెళ్ళిపోయావేంటి? సారీ గగన్, ఫస్ట్ టైం సాగర్ని కలవకుండానే రోజు గడిచిపోయింది. అది గుర్తొచ్చి తన కోసం వెళ్ళిపోయాను. అది కాదు రాజీ, అక్కడ నిన్నెవరూ బలవంతంగా యాక్ట్ చేయమనట్లేదు కదా. ప్రాక్టికల్గా ఆలోచించు. నచ్చిన ప్రొఫెషన్లో బ్రతికే ఛాన్స్ అందరికీ రాదు. మరి సాగర్, వాడికి నేను తప్ప ఎవరూ లేరు. వాడికి నేను తప్ప ఎవరూ లేరు అనే సిల్లీ ఎమోషన్ నుంచి బయటికి రా రాజీ. ఐమ్ సారీ గగన్, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అదేం లేదు రాజీ, ఇలా చూడు, నన్ను నమ్ముతావా? నా మీద కొంచెమైనా నమ్మకం ఉందా? నీ సాగర్కి క్యూర్ అయ్యేలా చేసే బాధ్యత నాది. అంతవరకు అతన్ని చూసుకోవడానికి నీకు సపోర్ట్గా నేనుంటాను, ఓకేనా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ గగన్. ఇక నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. దాట్స్ మై హీరోయిన్. రేపు కలుద్దాం షూట్లో. బాయ్. బాయ్. ఆ ల్యాప్టాప్ ఇవ్వు. ఇవన్నీ నువ్వే చేయాలా? ఎవరినైనా హైర్ చేసుకోవచ్చుగా. అదేం లేదు, ఇక్కడ ఆయాలు చేస్తారు, కానీ నా చేతితో చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఓ, ఎమోషనల్ టచ్. ఏంటి రాజీ, సినిమాలో యాక్ట్ చేస్తున్నావంట? చెప్పనే లేదు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం, కానీ కుదరలేదు. మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇప్పించవా? నాదే ఉందక్క, ఎదురుగా డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అతన్నే అడుగు. ఏంటి, డైరెక్టర్ గారా? సార్ 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 ప్లీజ్ సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నాకు సినిమాలంటే చాలా ఇష్టం సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆర్టిస్ట్ గా చాలా ప్రూవ్ చేసుకుంటాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మీ ఫ్రీ ట్రీట్మెంట్ కోసం నేను రోగం తెచ్చుకోవాలా? అది మీ ఇష్టం సార్. సార్ సార్ ప్లీజ్ సార్, కాదనకండి సార్. సార్ ఓకే ఓకే, తప్పకుండా ఇస్తాను. మీరు రాజీ ఫ్రెండ్ కదా, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీ, టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దామా గగన్?